తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు సమైక్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన జయహో బీసీ కార్యక్రమంలో భాగంగా హోలగుంద మండలంలోని వందవాగిలి గ్రామంలో పర్యటించారు. ముందుగా హోలగుంద మండలం టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున హెబటం గ్రామం నుండి వందవాగిలి గ్రామం వరకు సుజాతమ్మని పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాల ర్యాలీతో ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ బీసీలకు తెలుగుదేశం పార్టీ హయాంలోనే అన్ని రకాలుగా న్యాయం జరిగింది అన్నారు. అలాగే బడుగు బలహీన వర్గాల అభివృద్ధే టీడీపీ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో వందవాగిలి గ్రామ మరియు హోలగుంద మండల ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ హోదాలలో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు బీసీ కుటుంబ సభ్యులు సోదర సోదరీమణులు టీడీపీ యూత్ సంఘాల నాయకులు కార్యకర్తలు తెలుగు యువత ఇక ఐటీడీపీ టీఎన్ఎస్ఎఫ్ టీఎన్టీయూసీ నారా నందమూరి కోట్ల అభిమానులు తెలుగు మహిళా సంఘాల నాయకులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. చనిపోయేదాకా కూడా మీరు ఇచ్చినటువంటి మాటలు వెనుక తీసుకునేటోళ్ళు కాదు అని చెప్పి మాత్రం నేను ఈ సభాముఖంగా కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉంటూ ముందుకు తీసుకొచ్చినటువంటి వాళ్ళు మీరు, అసలైనటువంటి వాళ్ళు మీరు. కాబట్టి మిమ్మల్ని గుర్తిస్తూ ఈ పార్టీ ప్రతి ఒక్కరు కూడా ఆ రోజుల్లోన పనిముట్లయితేనేమి, అదేవిధంగా కార్లు కానీ ట్రాక్టర్లు కానీ ఏదైనా ట్యాక్సీలు కానీ తీసుకుంటాము అంటే ఆ రోజు గొర్రెలు కానీ బర్రెలు కానీ ఇవన్నిటి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు అందరికి కూడా లోన్లు ఇచ్చినారా లేదా అని చెప్పి నేను మీ ఈ సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇచ్చినారా లేదా? మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది అని చెప్పి ఇచ్చినటువంటి డబ్బులు ఆయన స్వలాభం కోసమే తీసుకొని ఆయన ఖర్చు పెడుతున్నాడు. కానీ మీకోసం పేద బతకడానికి ఏమైనా సబ్సిడీ లోన్లు ఇచ్చారా? అవి లేదు, అవన్నీ కాజేశారు. అలాగనే మన బతుకుల మీద రాజకీయంగా మనల్ని కూడా దెబ్బతీశారు. రాజకీయంగా దాదాపు అంటే మనకు ఈరోజు ఎన్టీ రామారావు గారు చెప్పారు ఇందాకనే.